ఒక్కొక్క కాపీ కూడా తాగనివ్వరేంటి? నేను వెళ్ళొస్తానమ్మా. అట్టగానమ్మా. తాటి బెల్లం కాఫీ పర్లేదా? నువ్వు బర్గ్మన్స్ ఎలా కలుసుకున్నావు? ఓ రోజు ఆయన ఎవరో చంపడానికి వచ్చినప్పుడు ఈడకొచ్చి దాక్కున్నారు. ఆదుకోండి అని అడిగితే కాపాడా. తాగడానికి ఒక సట్టి గంజుంటే ఇచ్చాం. ఆయన ఎవరో అని అడగలేదు ఫాదర్. ఓ తీపి కలగా వచ్చి మాటిచ్చి వెళ్ళిపోయారు. అయ్యా కోలుకున్నారు. గింజిచ్చాను, ఇంకా చలి జ్వరం తగ్గలేదయ్యా. తీసుకువెళ్ళాలి. నా దగ్గర చిల్లరుంది, చిల్లరిస్తాను. చాక్లెట్ ఇచ్చిన అమ్మాయి నీకోసమే చూస్తున్నా. పట్టుకున్నాను, ఇక్కడ పట్టుకో. ఎక్కనా? ఏ అమ్మాయిలు అందరూ రండి, మీరు మనల్ని తీసుకుపోతారు. ఎంతో మంది లేం, 10 మందిమే. రోడ్డు తట్టుకుంటుందిగా. అందరూ మా కాన్వెంట్ అమ్మాయిలు. ఇది ఎస్లీ, ఈ అమ్మాయి మరియా, అది ఆగ్నెస్, ఇది యానా. నీ పేరేంటే? స్టెల్లా. ఏంటి బోట్లో కూర్చునే చోటంతా తడిసింది. చల్లగా ఉంది. కడల్లో పెద్ద పెద్ద అలలు వచ్చి పడతాయి కదా. అవును కదూ. నాకు కడల్లో పెద్ద అలలతో జాలీగా ఆడుకోవాలని ఆశ. కానీ నా దగ్గర బోట్ లేదే. బోట్ ఉన్నా కూడా నడపడం రాదే. బోట్ నడుపుతా అంటే మా బతుకు కడల్లో కలిసిపోతుంది. అలలతో ఆడుకోవాలంటే గుడ్డలన్నీ తడుస్తాయి కదా. ఊరికి లొడలొడ బాగుతాం. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కదే ఆగ్నెస్. అవునే, మదర్ తోలు చేస్తుంది. అందరూ ఏడబోతున్నారేటే. నువ్వు వస్తావా సాయి మాత గుడి తిరునాళ్ళకి? నేనెప్పుడు చర్చికెళ్ళనే. నేను తీసుకుపోతాను. మనసులో సూర్యోదయం అయినట్టు హాయిగా ఉంటుంది. ఎప్పుడు ఇంతే చిన్న పిల్లల్లో మాట్లాడుతుంది. అని మాటలను తెలుపుతాంది. ఒకళ్ళకి ఇచ్చే డబ్బులే నా దగ్గర ఉన్నాయి, మిగతావి తర్వాత ఇస్తాను. పర్వాలేదా? పర్వాలేదు. నువ్వు నవ్వితేనే అందంగా ఉంటావు, అని ఉంటే అందంగా లేవు. స్తోత్రం. ఎస్లీ ఆగు. ఆయన లేడు. ఎవరు? నేను సెలీనా ఆడికెళ్ళినప్పుడు పడవలో ఎవరు లేరు. సెలీనా నాడు వదిలేసి నేను లగెత్తుకొచ్చాను. నువ్వు బయటంతా చూసావా? చూసా. అక్కడ రక్తం లాంటిది ఏదైనా? ఆయన అంతటా ఆయన వెళ్ళారుగా. డబ్బాలు అయిన మందు మాత్రలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు.
ఎవర్రా అది సాములోరయ్యా? ఇంకో గలాస్ తాగి చూడు, సాములో ఇద్దరు అమ్మాయిలు తెలినట్టు కనపడతాయి. ఈ దొంగ ఫాదర్నే. నీతో ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. ఎక్కడికైనా వెళుతున్నట్టు తన మాటల్లో తెలిసిందా? లేదు. ఏదైనా ఆపదని చెప్పాడా? ఏం చెప్పలేదు. 4-5 రోజుల్లో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకేం అనలేదు. మేరీ, ఆయన వచ్చేస్తారు. ఇక చేయగలిగిందేం లేదు. రేపే నువ్వు తనని తీసుకెళ్లి వాళ్ళ అత్తయ్య ఇంట్లో వదిలిరా. సరే సామే. మిగిలిన తర్వాత చూసుకుందాం. ఊరంతా ఉడికిపోతుంది. కళ్ళారా చూసి పట్టుకున్నాను. నిజం చెప్పండి. నేను జరిగిందంతా చెప్తాను. నా కథంతా అక్కర్లేదు. ఒక్క విషయం చెప్తే చాలు. ఆ అమ్మాయితో మీకున్న సంబంధం ఏంటి? యేసు ప్రభు సాక్షిగా ఆటల్లో జరగలేదు. దేవునికి స్తోత్రం. మీరందరూ ఏదో తప్పు జరిగిందని అనుకుంటున్నారు. మీ నమ్మకం, విశ్వాసం ఈ సభకి ఎంతో ముఖ్యం. అందరినీ బహిరంగ విచారణ జరుపుతాం. ఏంటండి ఆడేసే తక్కువ తరవేకుండా తప్పే ఉంది. ఏందే విచారించేది? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. దేవుని సాక్షిగా నిజం చెప్పాలి. ఇక్కడున్న ఫాదర్ శామ్తో పాపపు సంబంధం ఉందా? దేహ సంబంధం ఉందా? ఇది యేసుదేవుని సన్నిధి. ధైర్యంగా నిజం చెప్పు. శాంతంగా ఉండండి. మరోసారి అడుగుతున్నా, ఫాదర్ శామ్తో దేహ సంబంధం ఉందా? ఉంది.
ఫాదర్ సామ్ని ఏ ఫాదర్ రా? ఫాదర్ సామ్ని ఊరాళ్ళు పట్టు కొడుతున్నారు రా. ఎందుకో? తెలవదు నువ్వు రా. ఎందుకు కొట్టారు? ముందు వాడికి రారా. ఎందుకు కొట్టారు? తెలవదు అంటున్నారు కదా. ఎందుకు వాళ్ళది? చెప్పేది నిజంరా. వీళ్ళనే పదరి సామని కొట్టింది తప్పుడు కొడకల్లారా. అన్యాయంగా పాదని సిలువెక్కించారు కదరా. మర్యాదగా మాట్లాడరా. రే ఎవరు పుట్టారా అదే? ఎవరు పుట్టారా అదే? పని చెడగొట్టమాకు. తీసుకోవాలా నీకు? చెప్తుంది నీకే పోరా. ఇంకా మీదట ఎవడైనా ఈ ఫోటో ఎడ ఇట్టాడు? Hey!